హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖుషి నిద్ర లేచి వచ్చేసామా బావా అని అడిగింది. నిద్రలోని సరిగ్గా కూర్చొని ఊరి పొలిమేరకు వచ్చేసాం. అడ్రస్ తెలియాలని జీవన్కి కాల్ చేశాడు అథర్వ్. అప్పటికే చీకటి తెరలు తొలగుతూ తెల్లవారుతుంది. బావా ఎక్కడి వరకు వచ్చారు? ఊరి పొలిమేరలో ఉన్నాంరా. అడ్రస్ చెప్పొస్తాం. అదేంటి బావా ట్రైన్లో రాలేదా? స్టేషన్కి కార్ పంపించాను. ఊరు పొలిమేర అనడంతో ఆశ్చర్యంగా అడిగాడు జీవన్. లేదు బాబా, నీ చెల్లి లాంగ్ డ్రైవ్ అంది. సో కార్లో వచ్చాం. ఓకే అని అడ్రస్ చెప్పాడు జీవన్. అడ్రస్ కనుక్కున్నాక కార్ స్టార్ట్ చేశాడు. ఇంకా నిద్రమత్తు లైట్ గా ఉండడంతో అథర్వ చేతిని చుట్టేసి తన భుజంపై తలవాల్చి ఎదురుగా ఉన్నాడు. రోడ్డు వైపు చూస్తూ, బావా నన్ను డ్రైవింగ్ ఫాస్ట్ గా చేయొద్దని నువ్వు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తావా? నాకంటే డ్రైవింగ్ బాగా అలవాటు. పైగా నువ్వు పడుకున్నావు. అందుకే డ్రైవ్ ఎంజాయ్ చేద్దామని ఫాస్ట్ గా డ్రైవ్ చేశా. లేకపోతే మనం ఇంకా 3 గంటలు లేట్ గా వచ్చేసే వాళ్ళం. అడ్రస్ తెలియడంతో ఇంటి ముందు కారు ఆపాడు. చిత్రవాళ్ళు ఇండ్లు బిడిది ఇండ్లు ఎదురెదురుగా ఉండడం వల్ల అటు జీవన్ ఫ్యామిలీ ఇటు చిత్ర ఫ్యామిలీ అథర్వకు ఖుషి కోసం ఎదురు చూస్తున్నారు. అథర్వ ఖుషి ఇద్దరు దిగి అందరినీ పలకరించారు. బాగా అలసిపోయారు, రండి రా ఫ్రెష్ అవుదురు అని ఆహ్వానించాడు జీవన్. అదేం కుదరదు అన్నయ్య, ఖుషి ఇటువైపుకి వస్తారు చిరుకోపంగా చెప్పిన చిత్ర. అదెలా కుదురుతుంది? వాళ్ళు గెస్ట్లు కాబట్టి మాతోనే ఉంటారు. కాదు మాతోనే ఉంటారు జీవన్తో కోపంగా అని. మీరు రండి అని ఖుషిని పట్టుకుంది. అదేం కుదరదు, మా దగ్గరే వీళ్ళు ఉండేది, రారా అంటూ అదర్వు చేపట్టుకున్నాడు జీవన్. మా దగ్గర అంటే మా దగ్గర అంటూ అటు జీవన్ అథర్వని ఇటు చిత్ర ఖుషీని లాగడంతో అందరూ అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తారు. ఖుషి అథర్వ వైపు బిక్కమొహం వేసుకుని చూసేసరికి విసుక్కొచ్చి ఎహె ఆపండి అని అరిచాడు. దాంతో ఇద్దరు సైలెంట్ అయ్యారు. మీరు ఇద్దరు కాబోయే భార్యాభర్తలు లేక భద్రశత్రులా? చిత్ర నువ్వెళ్ళు, నీ ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యి నీ దగ్గరకు వస్తుంది చిత్రతో అని తను వెళ్ళిపోయాక జీవన్ వైపు చూస్తూ, నువ్వేంట్రా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ గొడవ? ఇంకోసారి చిత్రని ఏమైనా అన్నట్లు తెలిసిందో పెళ్లి కొడుకు అని కూడా చూడను చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. రే మాకు ఇది అలవాటేరా, నువ్వెందుకు ఇప్పుడు నన్ను అంటున్నావు అంటూ బిక్కమొహం వేశాడు జీవన్. జీవన్ చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని, సరదాగా పెట్టుకునే గొడవలు 4 గోడల మధ్య పెట్టుకో, నలుగురిలో కాదు అంటూ ఇలా బయట పెడితే ఆ నలుగురు వచ్చి మధ్యలో పుల్లలు పెట్టి లేని అనుమానాన్ని కూడా పుట్టిస్తారు. అవసరమా అంటూ తనకి మాత్రమే వినపడేలా చెప్పాడు. సారీ బాబా, ఇంకోసారి అలా చేయనంటూ సిన్సియర్ గా చెప్పాడు జీవన్. గుడ్, పద మా రూమ్ ఎక్కడో చూపించు బావా. బ్యాగ్ ఖుషి అనగానే చెల్లెమ్మ పనివాళ్ళకి చెప్పాను నువ్వు రా అని వాళ్ళని తీసుకుని రూమ్ కి వెళ్ళాడు. ఇదేరా మీ రూమ్, మీరు ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దాం అని బయటికి వెళ్ళిపోయాడు జీవన్. పనివాళ్ళు లగేజ్ తెచ్చి రూమ్ లో పెట్టేసి అనడంతో బావా ఫ్రెష్ అవ్వు అంటూ టవల్ తీసి ఇచ్చింది. నువ్వు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి చేస్తే టైం సేవ్ అవుతుంది అంటూ innocent గా చెప్పాడు. ఇక్కడ కంత్రిని ఈ రప్పించుకు, బుద్ధిగా వెళ్ళి స్నానం చేయి వెళ్ళు అని చిరుకోపంగా చెప్పడంతో ఉక్రోషంగా ఖుషి నడుమును గిల్లేసి వాష్రూమ్కి వెళ్ళాడు అదర్. ఈ కంత్రికి ఈ గిల్లడం బుద్ధి ఏంటో. చిన్నగా నవ్వుకుని అదర్ డ్రెస్ తన థింగ్స్ తీసిపెట్టి తన బట్టలు కూడా తీసిపెట్టింది. అదర్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాక ఖుషి వాష్రూమ్కి వెళ్ళింది. కొద్దిసేపటికి బావా అంటూ వాష్రూమ్ నుండి పిలిచింది ఖుషి. ఏంటి ఏమైనా కావాలా? ఆ ఒక 5 minutes బయటికి వెళ్ళావా అంటూ క్యూట్ గా చెప్పింది. దేనికి అంటే నేను హడావిడిలో బట్టలు తెచ్చుకోలేదు. అందుకే నువ్వు బయటకు వెళ్తే నేను వాష్రూమ్ నుండి వచ్చి చీర కట్టుకుంటాను. దానికెందుకే నేను బయటకు వెళ్ళడం? నేనే నీ మొగుడిని కదే విసుగ్గా చెప్పాడు అదేరు. అయినా సరే మనకి ఇంకా ఏం జరగలేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళవు. నీతో ఇదేనే వచ్చింది. నేను అటు తిరుగుతాను, వచ్చి కట్టుకో డెవిల్ దానా అంటూ అని కోపంగా అటువైపు తిరిగాడు. మెల్లగా వాష్రూమ్ నుండి తల బయటకు పెట్టి అదర్విని చూసింది. అతను అటువైపు కూర్చోవడంతో టవల్ చుట్టుకొని బయటకు వచ్చి చీర కట్టుకొని ఇప్పుడు తిరుగు బావా అని చెప్పడంతో మామూలుగా కూర్చున్నాడు. ఖుషి అద్దం ముందుకు వచ్చి తల దూకొని సగం హెయిర్స్ కి క్లిప్ పెట్టేసి బొట్టు పెట్టుకొని వెళ్దామా బావా అనడంతో అదర్వు లేచాడు. డెవిల్ అన్న పిలుపుకి వెళ్తున్నదల్లా వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూసింది. థ్యాంక్స్ డెవిల్. దేనికి బాబా అయోమయంగా అడిగింది. ఎందుకు చెప్పాడో తెలియక. చాలా రోజుల తర్వాత నీ పుట్టుమచ్చని చూపించావు డెవిల్, అందుకే థ్యాంక్స్ చెప్పా అంటూ తన ఎదవైపు చూస్తూ హస్కీగా చెప్పాడు. ఖుషికి ఒక నిమిషం అర్థం కాకపోయినా తర్వాత అదర్ ఏమన్నాడో అర్థమై, అంటే నేను చీర మార్చుకుంటే చూసావా కళ్ళు బయటికి పెట్టి మరీ అడిగింది. మార్చుకుంటే ఏంటి? నువ్వు వాష్రూమ్ నుండి వచ్చిన దగ్గర నుండి తిరిగొచ్చు బావా
అని చెప్పే వరకు మొత్తం చూస్తా అంటూ కన్ను కొట్టాడు. అధర్వ మాటకి తల ఎక్కడ పెట్టకపోవాలో తెలియక సిగ్గుతో చచ్చిపోయింది బావ అంటూ కోపంగా చూస్తూ, ఆ కోపాన్ని ఎక్కువసేపు దాచలేక గుండెల్లో తలపెట్టి కళ్ళు గట్టిగా మూసుకొని అతని కాలర్ గట్టిగా పట్టుకుంది. ఎలా చూసావురా కంత్రి బావ? తను మధ్య మధ్యలో చెక్ చేయడం వల్ల అడిగింది. అద్దం ఎటుంది డెవిల్? అటుంది అని అద్దం వైపు, తను డ్రెస్ మార్చుకున్న ప్లేస్ వైపు, అదరు కూర్చున్న డైరెక్షన్ వైపు చూస్తే అర్థమైంది. అద్దంలో తను కనబడింది అని. ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా ఎదలో తలపెట్టేసి అతని షర్ట్ బటన్ వేలితో చుట్టడం మొదలుపెట్టింది. ఏమన్నావే? ఇక్కడ కంత్రిని రప్పించొద్దు. నువ్వు వద్దంటే వాడు డబుల్ ఎనర్జీతో వచ్చేస్తాడు కాబట్టి వాడు ఏం చేసినా కోఆపరేట్ చేయి అంటూ బుగ్గన లాగాడు అటూ ఇటూ తిప్పి. నాదే తప్పు చేస్తావు అంటూ బొంగుమూతి పెట్టింది. ఇప్పుడు నువ్వు బొంగుమూతి పెట్టినా అలకలు పెట్టకు. అసలే నిన్ను అలా చూసి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు. నిన్నెవరు కంట్రోల్లో ఉండమనలేదు. నువ్వే మనకి ప్రైవసీ కావాలి అని దూరం పెట్టావు. లో వాయిస్ లో చెప్పింది. దానికి టైం ఉంది కానీ గుడ్ మార్నింగ్ ఇచ్చే వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఖుషి నవ్వుతూ తన స్టైల్లో గుడ్ మార్నింగ్ చెప్పేసి అదరుతో కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళింది. అందరూ టిఫిన్ చేశాక అదరుకి కాఫీ ఇచ్చేసి తను షేర్ చేయడంతో హాఫ్ తాగి చిత్ర దగ్గరికి వెళ్తాను అని చెప్పి తన దగ్గరికి వెళ్ళింది. ఖుషీని చూసిన చిత్ర తనని రూమ్ లోకి తీసుకెళ్లి చీరలు, నగలు ఎగ్జిబిషన్ పెట్టేసింది. ఏ చీరకి ఏది సెట్ అవుతుందో సెట్ చేస్తూ మాటల్లో పడ్డారు. ఆ మాటల్లో వాళ్ళు వచ్చేటప్పుడు హోటల్లో జరిగిన గొడవ గురించి కూడా చెప్పింది ఖుషి. ఖుషి చెప్పగానే చిత్ర గట్టిగా నవ్వేసింది. ఏంటి నువ్వు చెప్పేది? అవునే, ఆ వెధవని భలే కొట్టాడు తెలుసా మీ అన్నయ్య. బాగుందే. మొత్తం మీద అన్నయ్య అయితే నీ మీద ఈగ కూడా వాలనివ్వడం లేదన్నమాట. ఖుషి చిన్నగా నవ్వింది. ఖుషిని నీ జీవితం తలుచుకుంటేనే ఇదిగా ఉందే. ఒక రాక్షసుడి చేతిలో బలవ్వాల్సింది కానీ అన్నయ్య నీ జీవితంలోకొచ్చి నీ ప్రేమను గెలుచుకొని ఆ రాక్షసుడి చేతిలో నువ్వు బలి కాకుండా చేశారు. నీ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డం పెట్టారు. నిజంగా అన్నయ్య చాలా గ్రేట్. అలాంటి భర్త రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం నువ్వు చేసుకుని దక్కించుకున్నావు బేబీ అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టింది. ఇంతలో చిత్రకు కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కకి వెళ్ళింది. ఒక్కసారిగా రేవంత్ గుర్తు రాగానే ఒళ్ళు చిన్నగా కంపించింది. కానీ అతడు లేడు అన్న వాస్తవంలోకొచ్చి అదర్వ గుర్తు రాగానే గుండెల మీదున్న తాళిని అరచేతిలోకి తీసుకుని పెళ్లి రోజున అతను తన మెడలో వేసిన ముడుముళ్ళు గుర్తొచ్చి మనసంతా సంతోషంగా నిండిపోయింది. ఖుషి అంటూ భుజంపై కదిపేసరికి తేరుకొని చిత్ర వైపు చూస్తుంది. ఏమైంది అలా ఉన్నావు? అన్నయ్య గుర్తొచ్చాడా? అల్లరిగా అడిగిన చిత్ర. మీ అన్నయ్యని నేను క్షణం కూడా మర్చిపోను. అలాగే మీ అన్నయ్యని కూడా. మేము దూరంగా ఉన్నా మా మనసులు దగ్గరగానే ఉంటాయి. ఇది మాత్రం నిజమే. మీ ప్రేమను చూస్తే నాకు రాధాకృష్ణుల ప్రేమ చూసినట్టు అనిపిస్తుంది తెలుసా అంటూ మురిసిపోయింది. అది మీ అన్నయ్య ప్రేమ గొప్పతనం చిత్ర. బావ అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టే నాకే తెలియకుండా మీ అన్నయ్య దగ్గరికి నా మనసుని ఎప్పుడో పంపించేశాను. కొన్ని ప్రేమలు ఆద్యంతం, అనంతం, చరిత్రలో నిలిచిపోవడం అంటారు. చూడు, మీది కూడా అలాంటి లవ్ స్టోరీని. చాలు చాలు, ఎక్కువ మోసేస్తున్నావు. మనం ఎక్కడికి నుండి ఎక్కడికో వెళ్ళాం. టాపిక్ డైవర్ట్ చేద్దామా అని పెళ్లి విషయాలు మాట్లాడింది ఖుషి. రాత్రి వరకు ఆ పని ఈ పని అంటూ బిజీగా ఉండి తినే ముందు అథర్వ దగ్గరకొచ్చింది. ఖుషి వెళ్ళిన దగ్గర నుండి జీవన్‌తో పెళ్లి విషయాలు మాట్లాడి హెల్ప్ చేస్తూ రాత్రి వరకు బిజీ అయ్యాడు అథర్వ్. డిన్నర్ టైం అవ్వడంతో అందరితో కలిసి భోజనం చేసి రూమ్‌కి చేరారు అథర్వ్, ఖుషి. ఏంటే నీ ఫేస్‌లో నీరసంతో పాటు సంతోషం కూడా కనిపిస్తుంది. తన గుండె మీద తల పెట్టుకొని పడుకున్న ఖుషి తల నిమురుతూ అడిగాడు అథర్వ్. పెళ్లితో ఇద్దరు మనుషులతో పాటు రెండు మనసులు, రెండు కుటుంబాలు కలుస్తాయి కదా బావ! అలాంటి పెళ్లికి పనులు చేయడం ఎంత బాగుంటుందో కదా అంటూ అథర్వ వైపు చూసింది ఖుషి. అవును, ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చింది? ఆ పెళ్లి వల్లే కదా బావ మనం ఇంత దగ్గరయ్యాం అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. ఏ డెవిల్, మనం పెళ్లి వల్ల దగ్గరవ్వలేదు. అంతకు ముందే మన మనసులు కలవడం వల్ల దగ్గరయ్యాం. మనది లవ్ మ్యారేజ్ అంటూ చిరుకోపంగా చెప్పాడు అథర్వ్. కానీ ఇలా ఒకే రూమ్ లో అంటే పెళ్ళయ్యాకే ఉంచుతారు కంత్రి. ఆహా, ఇంకా ఏమనిపిస్తుంది? ఇలాగే హగ్ చేసుకుని పడుకోవాలనిపిస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని పడుకో బావా అని కళ్ళు మూసుకుంది. మళ్ళీ ఒక కన్ను తెరిచి చూస్తే తన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు అదర్. ఏమైంది బావా అలా ఉన్నావు? పచ్చిమిర్చి తిన్నావా ఏంటి అంటూ అమాయకంగా అడిగింది ఖుషి. నిన్ను ఇలా కాదే అంటూ తన దగ్గరికి తన అల్లరిని చూపిస్తూ కత్తిరి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ జీవన్, చిత్ర ఫోన్‌లోనే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, బుజ్జగించుకుంటూ ఏ రాశికో పట్టుకున్నారు. రోజులు గడుస్తున్నట్టుగానే పెళ్లి పనుల్లో కూడా అందరూ బిజీ అయ్యారు. ఆ మెహందీ ఫంక్షన్ కూడా చేయడంతో అందరూ డిజైన్స్ పెట్టించుకుంటుంటే అథర్వ ముందే మెహందీ వద్దు అనడం వల్ల చిత్రకి డిజైన్స్ వేయడం మొదలుపెట్టింది ఖుషి. అథర్వ చెప్తే దాని వెనుక కారణం ఉంటుంది అని తెలిసినా తనకి ఎంతో ఇష్టమైన మెహందీని వద్దన్నాడు అని తన
అతని మీద అలిగింది. డిన్నర్ టైంలో కూడా అథర్వ తినిపిస్తే సైలెంట్‌గా తిన్నదే కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినిపించుకుని, అతను కూడా తిన్నాక రూమ్‌కి వెళ్లి బెడ్‌తో పాటు అలకపని పెక్కింది. మెహందీ వద్దన్నందుకు అథర్వ మీద అలకను పెంచుకుని అతను రాకముందే కళ్ళు మూసుకుని పడుకుంది. అథర్వ గోరింటాకు నూరిన బౌల్ తీసుకొచ్చి ఖుషి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని చేతిలోకి గోరింటాకు పెట్టి బెడ్‌కి టచ్ అవ్వకుండా చేతుల్ని అడ్జస్ట్ చేసి పాదాలకి వెళ్దామని పట్టుకున్నాడు. పాదాల మీద ఏదో పాకినట్టు అనిపించి కాలుని నెట్టి కళ్ళు తెరిచిన ఖుషీకి బెడ్ పక్కనే అథర్వ మోకాళ్ళపై కూర్చుని ఉండటం, తన కాలు అథర్వ గుండె మీద ఉండటం చూసి కంగారుగా లేవబోయి చేతులకి తడిగా ఏదో ఉన్నట్టుగా అనిపించి చేతుల్ని చూసుకుంది. చేతిలోకి గోరింటాకు ఉండడంతో కష్టంగా లేచి కూర్చుని ముందు కాళ్ళు తన వైపుకి లాక్కుని బావా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను? నా పిల్లని గోరింటాకు పెడుతున్నా అని లేచి బెడ్ మీద కూర్చుని తన కాళ్ళు తీసుకోబోయాడు. అప్పటికి అథర్వకి తన కాళ్ళు తగిలింది అని గిల్టీ ఫీలింగ్ తో కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఖుషీకి మళ్ళీ అథర్వ తన కాళ్ళు పట్టుకోబోతుండగా బావా నువ్వు తప్పు చేస్తున్నావు నా కాళ్ళు పట్టుకోకు అంటూ కళ్ళు ముదురుకు ముదురుకుని కూర్చుంది. నిన్ను మొత్తం నాకే ఇచ్చేశాను అన్నావుగా డెవిల్! మరి కాళ్ళు కూడా నీలో పార్ట్‌నే కదా! అలాంటప్పుడు వాటి మీద నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆర్గ్యూ చేయకు అని తన కన్నీళ్లు తుడిచి అయినా పండగలు, పబ్బాలు వస్తే మా కాళ్ళు మొక్కుతారు కదే! మరిప్పుడు నేను పట్టుకుంటే తప్పేంటి అంటూ తన కాళ్ళకి లాగి ఒళ్ళోకి పెట్టుకున్నాడు. అయినా నాకు నచ్చలేదు బాబా అంటూ కాళ్ళు వెనక్కి తీసుకోవడానికి చూసింది కానీ అథర్వ గట్టిగా పట్టుకోవడం వల్ల తీసుకోలేకపోయింది. నువ్విలా చేస్తావనే నువ్వు పడుకున్నప్పుడు గోరింటాకు తీసుకొచ్చి నీ పాదాలకు పెడదామనుకున్నా. డెవిల్ దానా కొత్తగా పట్టుకుంటున్నట్టు చేస్తావెందుకు? నేను నీ కాళ్ళు పట్టుకున్నప్పుడల్లా ఇవే డైలాగ్స్ నీ దగ్గర నుండి ఇక నుండి అలాంటి డైలాగ్స్ రావద్దు చెప్తున్నా. అదెవరు చెప్పినా వినడు అని తెలిసి అయినా బావ అడిగినప్పుడు మెహందీ పెట్టకుండా నన్ను ఉడికించి మరీ పెట్టడం అవసరమా అంటూ బొంగుమూతి పెట్టింది డెవిల్. నా ప్రేమ నీకు తెలియంది కాదు. నేను ఏం చేసినా కారణం ఉంటుందని నమ్ముతున్నావు కాబట్టి ఇప్పుడు గోరింటాకు విషయం తీసుకుందాం. ఇంత తెలిసినా కూడా నేను వద్దన్నాను అని అలిగి అలకపని పెట్టావు. నాకు అదే ఇష్టమే. నిన్ను ఉడికించి, అలకపని పెక్కించి మళ్ళీ కూల్ చేయాలి అని ఇన్ని వేషాలు వేయాల్సి వస్తుంది. ఉడికించడం ఎందుకు? మళ్ళీ నన్ను బుజ్జగించడం ఎందుకు? ఆ బుజ్జగించడం కూడా అందరిలా కాదు. కంత్రీ లెవెల్‌లో బుజ్జగిస్తావు. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది. ఆల్రెడీ చెప్పాగా నిన్ను ఉడికించడం అంటే నాకు చాలా ఇష్టమని. పైగా ఒక కిస్, హగ్ బెనిఫిట్ ఎందుకు వదులుకుంటాను చెప్పు అంటూ కన్ను కొట్టాడు అదరు. అవి వద్దు అన్నా నీ దగ్గరికి వస్తాయిలే. నువ్వు కంత్రీగాడివే కాదు మాయగాడివి కూడా. అన్నీ కన్నయ్య బుద్ధిలే. ఏం చేస్తాం తప్పదు. నువ్వు నన్ను భరించాల్సిందే అని కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టి బెడ్డుకి తగలకుండా పిల్లో పెట్టాడు పాదాల దగ్గర. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తన పక్కన కూర్చుని గుడ్ నైట్ కిస్ ఇచ్చి పడుకున్నాడు. అవును, అమ్మాయి చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటారు. పెళ్ళయిన అమ్మాయి చేతి ఎర్రగా పండితే భర్త ప్రేమ తెలుస్తుందంటారు. మరి భార్య ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి? అబ్బాయిలు గోరింటాకు పెట్టుకోవాలా అనే ఆలోచనలో పడింది. ఎస్, భార్య ప్రేమ తెలియాలంటే భర్తకి గోరింటాకు పెట్టాలి. అప్పుడు భార్య ప్రేమ తెలుస్తుంది. ఖుషి నువ్వు గ్రేట్ అని తన్ని తనే మెచ్చుకుని ఇప్పుడు బావ మీద నా ప్రేమ తెలియాలంటే బావకు గోరింటాకు పెట్టాలి. కానీ ఎలా పెట్టాలి? నా చేతిలో గోరింటాకు ఉంది అని అలాగే చూసుకుంటూ ఉండగా ఇంతలో తనకేదో తట్టి ఐడియా అనుకుంటూ గోరింటాకు అలాగే పెట్టాలని రూల్ ఏముంది? నేను ఇలా పెట్టి నా ప్రేమ ప్రూవ్ చేసుకుంటా అనుకుని తన ఎడమ అరచేతిని అథర్వ కుడి అరచేతి అలాగే పెట్టింది. గోరింటాకు అప్పుడే ఆరదు కాబట్టి అథర్వ చేతి మీద కూడా తన పని మొదలుపెట్టింది. ఖుషి నువ్వు జీనియస్ పో. అసలు ఎంత మల్టీ టాలెంటెడ్ నో తెలుసా నువ్వు అనుకుంటూ తన్ని తానే ఇంకోసారి మెచ్చుకుని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. కానీ ఇదేం తెలియని అథర్వ మాత్రం ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.